మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా నున్నాడు? దైవజనుడైన మోసే ఇశ్రాయేలు ప్రజలతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. వాగ్దానము చేయబడిన దేశములోనికి వెళ్ళక తొలికే దేవుడు నియమించిన నియమాలు, కట్టడలు, కొన్ని హెచ్చరికలు వాళ్ళకు తెలియచేస్తూ వారితో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. బహుశా వారు అన్నారేమో, అయ్యా మేము వాగ్దానము చేయబడిన దేశంలోనికి వెళ్తున్నాం కదా, మరి వాగ్దానము చేయబడిన దేశంలోనికి వెళ్తే మా పరిస్థితి ఏంటి అన్నట్లుగా బహుశా వారు అడిగారేమో. ఈ దైవజనుడైన మోషే కూడా వారితో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. మీరు కలవరపడవలసిన అక్కర్లేదు, కలతలు చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఎప్పుడు శ్రమ కలిగినా, మీకు ఎప్పుడు బాధ కలిగినా, మీ హృదయమునకు ఎప్పుడు వేదన కలిగినా మీరు చేయవలసినది ఏంటంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో మీరు మొరపెడితే నిశ్చయముగా ఆయన మీకు సమీపంగా ఉంటాడు. మీకు కలిగిన బాధల మధ్యలో నుండి, మీకు కలిగిన కష్టములో నుండి నేను ఉన్నాను అని నీ వెన్ను తట్టి మీకు ధైర్యాన్ని ఇస్తాడు. మీరు చేయవలసింది ఒక్కటే, ఏ కష్టమైనా కలగవచ్చు. మీరు దేవుని యొద్దకు వెళ్ళి ఓ చిన్న ప్రార్థన మీరు చేస్తే ఆయన మీకు సమీపంగా ఉంటాడు. ఆయా సందర్భాలలో మనం కూడా అనుకుంటాం కదండి, మనకు శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, నష్టాన్ని మనం చూచినప్పుడు, లేకపోతే శ్రమలలో మనము నలపబడుతున్న సందర్భాలలో, ఆయా సందర్భాలలో మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, పలకరించే నాదుడు ఎవడు నాకు సమీపంగా లేడే, ఓదార్చగలిగిన నాదుడు యోధుడు ఎవడు నాకు సమీపంగా లేడే అని, మనుషులు మాకు సమీపంగా లేరు అని పలు సందర్భాలలో బాధపడిన రోజులు చాలా ఉన్నాయండి. బహుశా ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా కావచ్చండి. ఒకవేళ ఇప్పటి వరకు నీ బంధువులు నీకు సమీపంగా లేరేమో, నీకు నచ్చినవారు, నీకు మెచ్చినవారు నీకు సమీపంగా లేరేమో, నీ కన్న తల్లిదండ్రులు నీకు సమీపంగా లేరేమో. కానీ ఏ శ్రమలలో నీకు సమీపంగా ఉండాలి అనుకున్న వారే ఆ శ్రమలలో నీకు సమీపంగా లేక ఒకవేళ కంటతడి పెడుతున్నావేమో. నా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో చెప్పకనే చెబుతూ ఉన్నాడు. నీకు ఏ శ్రమ కలిగినా, ఏ బాధ కలిగినా నిశ్చయముగా నీవు మొరపెడితే ఆయన నీ కుటుంబానికి సమీపంగా ఉండబోతూ ఉన్నాడు. ఆయన నీ వ్యక్తిగత జీవితమునకు సమీపంగా ఉండబోతూ ఉన్నాడు. ఆయన నీ పిల్లల జీవితమునకు సమీపంగా ఉండబోతూ ఉన్నాడు. ఆయన నీ కుటుంబానికి సమీపంగా ఉన్నాడు అనుకో, ఎలాంటి అవంతరాలు నీ ముంగిట నిలబడవు. ఆయన నీకు సమీపంగా ఉన్నాడు అనుకో, ఎలాంటి శ్రమలు నీ ఎదుట నిలబడవు. ఆయన నీకు సమీపంగా ఉన్నాడనుకో, ఎలాంటి అవంతరాలు కానీ, ఆటంకాలు కానీ, ఆటుపోట్లు కానీ, ఏ పరిస్థితుల ప్రభావాలు విభిన్నంగా మలచబడి ఒకవేళ నీ ఎదుట సింహాసనం వేసుకుని కూర్చున్నాయేమో నేటి వరకు, ఈరోజు నీవు మొరపెడితే నీకు కలిగిన వాటన్నిటిలో నుండి నీవు దేవునికి ఈరోజు మొరపెట్టగలిగితేనండి, నిశ్చయముగా నా ప్రభు నీకు సమీపంగా ఉండి వాటన్నిటి మీద నీకు జయమును కలగ చేయబోతూ ఉన్నాడు. నీ బాధలో నీకు సమీపంగా ఉండబోతూ ఉన్నాడు. నీ కష్టములో నీకు సమీపంగా ఉండబోతూ ఉన్నాడు. నీ నష్టములో నీకు సమీపంగా ఉండబోతూ ఉన్నాడు. నీ కన్నీళ్ళ మధ్యలో నీకు సమీపంగా ఉండబోతూ ఉన్నాడు. నీకు కలిగిన వాటన్నిటిలో నా దేవుడు నీకు సమీపంగా ఉండబోతూ ఉన్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో కూడా చక్కని మాట రాయబడిందండి. దేవుని పేరు పెట్టబడిన ప్రజలు
బబులోను దేశానికి చెరపట్టబడి వెళ్ళారండి. శత్రువులు వారిని తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ దేశంలో ఒక ఆజ్ఞ జారైంది. ఏ ఆజ్ఞ జారైందంటే, నిశ్చయముగా ఇది చేయకపోతే, ఇలా ఉండకపోతే, ఇలా నడవకపోతే అగ్నిగుండములో వేయబడుతారు అని ఒక ఆజ్ఞ జారైందండి. ఆజ్ఞ జారైంది. కానీ ఆ ప్రాంతానికి వెళ్ళిన ఈ యవనులు ఏమీ రాజు ఇచ్చిన ఆజ్ఞకు తల వంచలేదండి. తల వంచకుండా దేవుని సన్నిధిలో దేవునికి మాత్రమే వారు ప్రార్థన చేస్తూ, దేవునిని మాత్రమే వాళ్ళు ఆరాధిస్తూ వెళుతున్నారు. ఈ సంగతి రాజుగారికి తెలిసి, రాజుగారు ఉద్రేకుడై, ఆవేశపరుడై ఉన్న అగ్నిని ఏడంతలు పెంచేశాడండి. ఇక ఏం చేస్తాం? అందరూ అనుకుంటున్నమాట, అందరూ తలంచుతున్నమాట, ఇక వీరు బ్రతకరు, వీరు ఇక ఖచ్చితంగా అగ్నిలో కాల్చివేయబడతారని అందరూ ఎదురు చూస్తున్నారండి. ఎప్పుడు వేస్తారా, ఎప్పుడు వీరు కాలిపోతారా అని చూచేవారు లేకపోలేదు, అయ్యో పాపం అనేవారు లేకపోతే అందరూ ఉన్నారు అక్కడ. వీరిని పట్టుకొని వెళ్ళి ఆ అగ్నిగుండంలో పడేశారండి. అగ్నిగుండంలో పడేశారు. వీరిని పడేసిన తర్వాత రాజుగారికి నిద్ర పట్ల. అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి చూస్తే వీరితో పాటు వారి మధ్యలో ఎవరు ఉన్నారంటే, వీరిని నిర్మించిన సృష్టికర్తైన దేవుడు వారి మధ్యలోకి దిగివచ్చాడు. ఈ యవనస్తులు చెరపట్టబడి బానిసలుగా వచ్చి బానిసత్వంలో నడిపించబడుతున్న ఈ యవనస్తులు అగ్నిగుండంలో వేయబడితే, ఈ యవనస్తులకు దేవుడు తోడుగా, అంటే సమీపంగా ఉండి, ఎందుకు దేవుడు వీరికి సమీపంగా ఉన్నారు అంటే, వీరి నోట జారవలన మాట్లాడి తెలుసా, రాజు నీవిచ్చిన ఈ ఆజ్ఞకు మేము శిరస్సు వంచం, ఈ అగ్నిగుండములో నుంచి మా దేవుడు తప్పక మమ్మల్ని రక్షించగలడు. ఎందుకంటే మేము ఆరాధించే దేవుడు, మేము మొరపెడితే మాకు సమీపంగా ఉంటాడు, మేము మొరపెడితే మా ప్రక్క నిలబడుతాడు, మేము మొరపెడితే మాకు సమీపంగా ఉండి ఉత్తరం ఇవ్వగలిగిన దేవుడు, ఈ అగ్నిగుండము నుంచి మా దేవుడు మమ్మల్ని తప్పిస్తాడయ్యా అని రాజు ఎదుట సవాలు చేశారండి. బహుశా ఈ యవనస్తులు దేవునికి మొరపెట్టారండి. దేవునికి మొరపెట్టిన మరుక్షణమే ఎక్కడ తెలుసా, అగ్నిగుండంలో వారితో ఉండుటకు సింహాసనం విడిచి వారి మధ్యలోనికి దిగి వచ్చి, వారికి హాని కలగకుండా దేవుడు తన సురక్షితమైన రెక్కల నీడలో దేవుడు దాచి కాపాడాడు. ఎలాంటి హాని కలగలేదు. ఇప్పుడు నేను చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, అగ్నిగుండంలోనికి దిగి వచ్చి వారికి సమీపంగా ఉన్న దేవుడు నీ శ్రమల మధ్యలోకి దిగి రాడా? నీ శ్రమలలో నీకు సమీపంగా ఉండడా? అగ్నిగుండంలో సమీపంగా నిలిచి హాని కలగకుండా కాపాడిన దేవుడు నీ కష్టములో, నీ కన్నీళ్ళ మధ్యలో, నీ బాధల మధ్యలో, నీ శ్రమల మధ్యలో నీకు సమీపంగా ఉండి నిన్ను కాపాడలేడా? నిశ్చయముగా ఆయన కాపాడుతాడు. ఈరోజు నీకు కలిగిన వాటన్నిటిని బట్టి మొరపెట్టి చూడు. ఈరోజు నా ప్రభు నీ పట్ల ఒక అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు. నీకు సమీపంగా ఉండబోతూ ఉన్నాడు. ఆయన సమీపంగా ఉండి అగ్నిగుండమును చల్లార్చినట్లుగా, అగ్నిగుండమును అణిచివేసినట్లుగా ఈ దినము ప్రతి ఆటంకాలన్నింటి నా దేవుడు అణిచివేయబోతూ ఉన్నాడు. ప్రతి శ్రమను అణిచివేయబోతూ ఉన్నారు. ప్రతి ఆటంకాలను సదునుభూమిగా చేయబోతూ ఉన్నారు. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళుతున్నా, ఏ చోట నిలబడుతున్నా జయమునకు నాంది పలకబోతూ ఉన్నావు. నేను ప్రకటించే యేసు నీకు సమీపంగా ఉండబోతూ ఉన్నాడు. నేను ప్రకటించే యేసు నీ ప్రక్క నిలిచి ఉండబోతూ ఉన్నాడు. నీవు మొరపెడితే ఆయన నీకు సమీపంగా ఉండి నీ పట్ల ఈ దినమంతా ఆశ్చర్యమైన కార్యములు జరిగించబోతున్నాడు. ఓ సేవకుడిగా నిండు మనసు నేను కోరుకుంటున్నానండి, ఈ దినమంతా నా ప్రభు నీకు సమీపంగా ఉండి ప్రతి ఆటంకాన్ని అణచివేయునుగాక, ప్రతి శ్రమల మధ్య నుంచి తప్పించునుగాక, అన్నిటి మీద నా దేవుడు నీకు జయమును కలగ చేయునుగాక. ఈ దినమంతా నా దేవుడు నీకు సమీపంగా ఉండి నీ ఎడల ఒక నవనూతనమైన కార్యము జరిగించునుగాక. తల్ల వంచున వచ్చిన ప్రార్థన. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజముగా మేము నీకు మొరపెడితే నీవు మాకు సమీపంగా ఉంటావు అని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా ఎందరైతే సమీపంగా ఉండాలని మొరపెడుతున్నారో
వారి శ్రమలో మీరు సమీపంగా ఉండండి, వారి కష్టములో మీరు సమీపంగా ఉండండి, వారి నష్టములో మీరు సమీపంగా ఉండండి, వారి వేదనలో మీరు సమీపంగా ఉండబోతున్నందుకై మీకు స్తోత్రం. ఈ దినమంతా ఈ ప్రజలకు కలుగుతున్న ప్రతి బాధల మధ్యలోంచి వీరిని తప్పించి సాక్షిగా నిలుపుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా నా ప్రభు మీకు సమీపంగా ఉండి మీ ఎదుట నిలబడిన ప్రతి ఆటంకాలు, ఆటుపోట్లు, అవంతరాలు అన్నిటి మీద నా దేవుడు మీకు జయమిచ్చునుగాక.